నాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలీదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు మా ఇంట్లో అన్నీ ఉన్న ఓవర్ హీట్ తగ్గడానికి ఐటమ్స్ నేను చేసుకొని తినడానికి ఒళ్ళు బరువనమాట. సో, దానికి తోడు వేడికి ఈ దోశ వేసుకొని తిన్నాను కాబట్టే మా ఆయనతోటి ఈరోజు ఫుల్ లెఫ్ట్, రైట్ తిట్లు తిన్నాననమాట. ఓవర్ హీట్ తగ్గడానికి అవి ఇవి ప్రతి ఒక్కటి తెప్పించుకున్నావు. ప్రతి ఒక్కటి సాధించి మరీ తెప్పించుకుంటావు. కానీ దానికి న్యాయం చేయవు నువ్వు. నీ ఒళ్ళు నీకే బరువైనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పు. అది నీకుండాలి కాన్ఫిడెన్సు. బరువు తగ్గాలి అండ్ స్కిన్ మంచిగా ఉంచుకోవాలి, హెయిర్ మంచిగా ఉంచుకోవాలని నీకుండాలి. ఫస్ట్ బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా తయారవుతున్నావు నీకే అర్థం అవ్వాలి. దానికి తోడు ఈ వేడి చాలదన్నట్టు టీ కూడా అలవాటు చేస్తున్నావు. వేడి ఎంత తెలుసా టీ తాగటము. కొంచెం తగ్గించమ్మా, అన్నీ తగ్గించుకొని నీ బాడీని నువ్వు మెయింటైన్ చేసుకో అన్నారండి. అది నిజమే అనిపించింది నాకు. పాపం తను ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు తీసుకొస్తూ ఉంటారు. కానీ దానికి కరెక్ట్ న్యాయం నేనైతే చేయట్లేను. ఈసారి నుండి అలా ఉండదు. ప్రతి ఒక్కటి కూడా మంచిగా డైట్ ఫాలో అవ్వాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఓవర్ వెయిట్ ఏం లేనులేండి, ఎలా ఉండాలి ఏజ్ని బట్టి అంతే ఉన్నాము. అట్లా అన్నట్టు అన్నీ ఉన్నా తినడానికి ఒళ్ళు బరువు. మీలో ఈ టైప్ ఆఫ్ దోశ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు దోశలు వేసుకున్నా ఇలా ఒక దోశ మాత్రం కంపల్సరీ వేసుకొని తింటాను. పల్లి టమాటా చట్నీ చేశాను.